తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ అలానే రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం సార్, ప్రస్తుతం ఏపీ రాజకీయాల చుట్టే ప్రజలందరూ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలే కాదు, రైట్, దేశంలో ఏ మూలనున్నా తెలుగువారు అసలు ఏం జరుగుతుంది ఏపీలో, రోజుకొక ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది, థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు? పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవాళ దాదాపుగా మీరు అన్నట్టుగా ఇటు ఉభయ రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగువారు, ముఖ్యంగా ఇక్కడ హైదరాబాదు తెలంగాణలో కూడా అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. చాలామంది కూడా ఓటు వేయడానికి కూడా అక్కడ పోవడానికి కూడా వాళ్ళ సాధారణంగా మనం హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళని ఎంత పర్సెంటేజ్ చూడొచ్చు అంటారు? బాగానే ఉంటుంది అన్నమాట, 15-20% వరకు ఉంటుంది, బాగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రూట్స్ అంటారు, అంటే ఆ మూలాలను వాళ్ళు ఇప్పటికి కూడా పదిలంగా అట్లా కాపాడుకుంటున్నారు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు తెలంగాణ, హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మూలాలను అట్లే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. అండ్ హైదరాబాద్లోనే కాదు, నాకు తెలిసి బెంగళూరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ టైం వచ్చేసరికి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తారు. అయితే మా మిత్రులు, ఆంధ్ర మిత్రులే ఒక జోక్లర్ ఒక మాట మాట్లాడుతుంటారు, మా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రలో మీద ఒక శాపం ఉన్నది, మాకు ఎప్పుడు కూడా ఒక రాజధాని ఉండదు అని మాకు శాపం ఉన్నది. కానీ మేము నవ్వుకుంటే ఏమంటామంటే, మీకు రాజధాని మీ దగ్గర లేకపోవచ్చునే, చెన్నై మీ రాజధాని, బెంగళూరు మీ రాజధాని, హైదరాబాద్ మీ రాజధాని, మీ 3 రాజధానులు ఉన్నాయి, మీకు ఏం నష్టం లేదు. మీ దగ్గర రాజధాని లేకపోవచ్చు కానీ ఈ 3 రాజధానులు కూడా మీ వాళ్ళు గణనీయంగా ఉంటారు. ఇవి కూడా దాదాపుగా మీకు సంస్థ దగ్గరనే ఉంటుంది. రాయలసీమకు చిత్తూరు దగ్గర ఉంటుంది, రాయలసీమ కొంత ప్రాంతాన్ని మన బెంగళూరు దగ్గర ఉంటుంది, ఇటు మిగతా ప్రాంతానికి కూడా హైదరాబాద్ దగ్గర. కాబట్టి 3 ప్రాంతాల వల్ల మేము నవ్వుకుంటూ ఒక మాట్లాడతాం. ఏపీ పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఓ పక్క బస్సు యాత్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్నారు, ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు, అండ్ ఆటోల వెంబడి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు మే 13 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బాగా రాజకీయ వాతావరణం బాగా వేడెక్కింది. వేడెక్కడానికి కారణం ఏంటంటే, తెలంగాణలో ఇక్కడ రాజకీయాలు లేని ఒక విశిష్టత ఆంధ్ర రాజకీయాలు ఏముంటుందంటే, ఈ బలమైన సంపన్న అగ్రవర్ణాలు చాలా కులాల వారిగా చీలిపోయి ఉంటాయి. ఒక పెద్ద ఆంధ్ర రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు ఒక ముఖ్యమైన భేదం. కాబట్టి ఈ అగ్రకులాల మధ్య ఈ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక బలం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆంధ్ర ప్రదేశ్ను మేమే కంట్రోల్ చేసుకోవాలని ఒక తపన కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇప్పుడు 2014లో మీరు ఇదే తీవ్ర స్థాయిలో పోరు జరిగింది, 2019లో కూడా ఇదే తీవ్ర స్థాయిలో జరిగింది, ఇప్పుడు 2024లో కూడా ఈ రెండింటికన్నా కూడా ఇంకా తీవ్ర స్థాయిలో పోటీ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చినా కాబట్టి జగన్ బస్సు యాత్ర, చంద్రబాబు గారు కూడా అదే యాత్ర చేస్తున్నాడు, ఒకవైపు పవన్ చేస్తున్నాడు, అడపాదడప మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కూడా వచ్చి వాళ్ళ మీటింగ్లు కూడా పెట్టిపోతున్నారు. అయితే ఎవరైనా కూడా ఏం చేస్తున్నారంటే, ఈ ఎన్నికలలో అందరికీ కూడా అగ్ని పరీక్ష ఎట్లా అంటే, చంద్రబాబు గారి విషయం చెప్తాము. చంద్రబాబు గారికి దాదాపు 73-74 సంవత్సరాలు, 75 సంవత్సరాలు వచ్చింది. ఇది ఆయన ఆఖరి ఎన్నికలు అనుకుంటున్నాడు. ఇప్పుడు గెలవడమా, గెలిస్తేనే నేను రాజకీయాలలో నిలదొక్కుంటా, ఒకవేళ ఓడిపోతే నేను రాజకీయాల నుంచి నిష్క్రమించాను. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ అంటే 20 29 వరకు పోతుంది కాబట్టి అప్పటి వరకు ఆయన పూర్తిగా ఏది అంటే ఇప్పుడున్నంత చలాకీగా ఉండకపోవచ్చు, శారీరకంగా కూడా అంత శక్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఏదో ఒక విధంగా నేను మళ్ళీ గెలిచి రాజకీయంగా మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి, అధికారం రావాలన్న తపన కానీ, ఆయన కృషి కానీ, ఆయన ఎన్నుకున్న సామాజిక వర్గాల యొక్క ప్రయత్నం కానీ తీవ్రంగా ఉన్నది. కాబట్టి అదొక వైపు తీవ్రమైన అంశంగా చూడొచ్చు మనం. రెండో వైపు జగను
నేను ఎట్లా ఏ విధంగానైనా కూడా మళ్ళీ నేను రెండోసారి అధికారంలోకి రావాలి. అధికారం రావడానికి ఎంత మేరకైనా నేను కృషి చేస్తా. ఆయన ఎన్నుకున్న సామాజిక వర్గాలు కూడా ఆయనను తీసుకురావడానికి కూడా అంతే తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మూడో వైపు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి చూస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఉంది. రెండోది ఏంటంటే ఈ జూనియర్ పార్ట్నర్, వీళ్ళిద్దరేమో సీనియర్ పార్ట్నర్స్. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు జగన్ గారు. ఈ పవన్ గారు జూనియర్ పార్ట్నర్. ఆ జూనియర్ పార్ట్నర్ కూడా ఈయన కొంత అనుకూలమైన 2-3 అంశాలు ఏమున్నాయంటే, ఈ కాపు సామాజిక వర్గం ఆంధ్రలో పెద్ద వర్గం, నెంబర్ ఎక్కువ ఉంటుంది బాగా ఆంధ్ర రాయలసీమలలో, అంటే పాత ఆంధ్ర రాయలసీమలలో. రెండోది ఏంటంటే ఆయన సినీ యాక్టర్ కూడా కొంత పాపులర్గా ఉన్నాడు కాబట్టి సినీ గ్లామర్ కూడా కొంత ఉన్నది కాబట్టి. తర్వాత సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర అంటే కృష్ణా, గుంటూరు, ఆ పైకి పోతే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ వరకు కూడా కాపుల ప్రాబల్యం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఆయన ప్రాబల్యం కూడా బాగానే ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూటమి అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఒకవైపు ఉన్నాయి, వైసీపీ ఒకవైపు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా దాని ఉనికి పెద్దగా లేదు. పెద్దగా దాని గురించి సీరియస్గా ఆంధ్ర ప్రజలు ఇప్పటికి కూడా పట్టించుకుంటలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఇప్పటికి కూడా నేను అనుకునే లెక్కలేదు 10 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ను మన్నించే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా ఆ కోపం అట్లే ఉండదు వాళ్ళకు. ఆంధ్రప్రదేశ్ను విభజించారు అన్నది ఆ కోపం వాళ్ళకి పోలేదు కాబట్టి ఈసారి పెద్దగా కాంగ్రెస్కు ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా పెద్ద దాని యొక్క ప్రాబల్యం ఉండదు. కాబట్టి ఈ 2 కూటమిలే ముఖాముఖి ఉంటాయి. అంటే ఒక దిక్కు వైసీపీ, రెండో దిక్కు ఇది కూటమి. ఈ 2 వైపుల నుంచి కూడా సర్వశక్తుల వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న అంశాలన్నీ కూడా వాడుకుంటూ ఏ విధంగానైనా కూడా అధికారాన్ని చేజిక్చుకోవాలి అన్నది ఒక బాగా ఆ తపన ఉన్నది. కాబట్టి మీరు అన్నది ఏంటంటే బాగా సంకుల సమరమే, మామూలు సమరం కాదు. యుద్ధాలు అవుతున్నాయి. ఆ యుద్ధాలు నేను అనుకునేది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులే కాదు, దేశం మొత్తం వరకు కూడా అది వ్యాపించిందని నేను కూడా ఒప్పుకుంటా. ఇక్కడ తెలంగాణలో దాని ప్రభావం ఉన్నది, అటు బెంగళూరు, కర్ణాటకలో ఉండొచ్చు, అటు తమిళనాడులో ఉండొచ్చు, ఇక ఢిల్లీ వరకు కూడా ఉండొచ్చు. ఎక్కడ తెలుగు వారు ఉన్నా దాని ప్రభావం ఉంటుంది. ఈవెన్ మనం ఒక అడుగు ముందుకు వేస్తే అమెరికాలో కూడా ఉండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు. సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఎక్కడో చోట చిన్న పల్స్ అందుతూ ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు ఎవరి హడావిడి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్ టు నెక్ ఉండింది. ఒకటి మేడం, ఇప్పుడు ఒకటి ఏంటంటే రెండు కూటమిలు అంటే ఇంకా మూడో పార్టీ లేదు. ఒకవేళ థర్డ్ పార్టీ ఏదైనా ఉంటే ఏ పార్టీ ఓట్లు తీసుకుంటే ఏది ఓడిపోతే ఏది గెలుస్తాను లేదు. ఇది ముఖాముఖి పోటీ కాబట్టి ఎవరికి ఎక్కువ ఓట్ల శాతం వస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దాదాపుగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆంధ్ర సమాజం పోలరైజ్ అయింది. ఎంత పెద్ద పోలరైజ్ ఏంటంటే చదువుకున్న వర్గాలు, ఇంటెలెక్చువల్స్, కొంత అవేర్నెస్ ఉన్న వర్గాలన్నీ కూడా జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళ అగ్రవర్ణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట వస్తాయి. హైదరాబాద్లో చాలామంది నా ఫ్రెండ్స్ ఉంటారు, అడిగితే జగన్ గెలవాడు, ఓడిపోతున్నాడు. కానీ అదే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. మా దగ్గర మా కౌంటీ అపర్ణ కౌంటీనే చాలామంది ఆంధ్ర వచ్చిన వాళ్ళు ఇక్కడ భార్యాభర్తలు మా కౌంటీలలో పనిచేస్తుంటారు. వాళ్ళని అడిగితే మేము జగన్ కొట్టేస్తూ ఉంటాం. అంటే నాకు 2 తారీఖులు ఒకటే అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన హైదరాబాద్ ఉన్న వాళ్ళు పై వర్గాల వాళ్ళేమో జగన్ గెలిచే సమస్య లేదు, ఓడిపోతాడు వాళ్ళు ఎంత 100% గెలిచే అవకాశం లేదు వాళ్ళు చెప్పారు. కానీ కింది వర్గాలు అడిగితే మాకు జగన్తో చాలా సాయం జరిగింది, మేము జగన్కి ఓటేస్తామని వాళ్ళంటారు. అయితే ఒకటేంటంటే ఇక్కడ ఒక విధంగా మనం చూస్తే ఈ పోలరైజేషన్ జరిగింది. అంటే పై వర్గాలు, మేధావులు కానీ, విద్యావంతులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ సెక్షన్స్లో దాదాపుగా 70-80% ఓట్లు కూటమికి పోయే అవకాశం ఉన్నది. ఇక కిందికి వస్తే జగన్కు ఒక అడ్వాంటేజ్ ఏమున్నదంటే కింది వర్గాల్లో జగన్కు బాగా బలం ఉన్నది. ఏది బలహీన బడుగు వర్గాలలో కూడా ఇప్పుడు మీకు ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనారిటీ ముస్లిం వర్గాలు, మైనారిటీ క్రిస్టియన్ వర్గాలు, ఈ వర్గాలలో జగన్కు పెద్ద ఎత్తున బలం ఉన్నది. సార్ ఇలా అనుకోవడం కన్నా నేను కొన్ని మాటలు చెప్తాను చూడండి. రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు కూలీలు అంటారు. ఓకే, పొలాల్లోకి పనులు చేయడానికి వెళుతూ ఉంటారు వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు అండ్
ఇళ్లల్లో పని చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు, పిల్లల్ని చదివించుకోలేక తల్లితో పాటు పిల్లను కూడా వెళ్ళి తల్లి ఒక పని చేస్తే కూతురిని బాసనలు తోమ్మను ఏదో చెబుతాం. వాళ్ళు రిక్షా పుల్లర్స్, ఆటో వాళ్ళు అండ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే, అంటే అరటి పళ్ళు అమ్ముకోవడము, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకోవడం, చిన్న బండి పెట్టి అల్పాహారాలు అందించడం చేస్తుంటారు. వీళ్ళు ఉన్నారు కదా సార్, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా లబ్ధి చేకూరింది అని అంటూ ఉన్నారు, రైట్? మరి వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందండి? వీళ్ళ పర్సంటేజ్ అదే చెప్తానమ్మా. ఇప్పుడు పై వర్గాల కన్నా కూడా కింది వర్గాల జనాభా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కింది వర్గాలలో జనాలు ఎక్కువ ఉంటారు. అంటే పై వర్గాలకు ఆర్థిక స్తోమత, తర్వాత వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే అన్ని విధాల హంగులు ఉన్నట్టు బాగా కనబడుతుంది. కానీ జనాభా రీత్యా చూస్తే వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ మీరు చెప్పిన ఈ కింది వర్గాల వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది బాగా. అదే జగన్కి అడ్వాంటేజ్గా ఉన్నది. ఇప్పుడు ఈ కింది వర్గాలలో జగన్కు బలం ఉన్నది, పై వర్గాలలో లేదు. కింది వర్గాల వాళ్ళు మనం అనుకున్నట్టుగా ఈ ఎవరైతే అనేక స్కీముల ద్వారా లబ్ధి చేకూరిందో, ఇప్పుడు ఎందుకు మా దగ్గర ఒక డ్రైవర్ ఎక్కడంటే ఈస్ట్ గోదావరిలో పనిచేశాడు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళకు ఈ మధ్యనే ఇండ్ల పట్టాలు వచ్చినాయి. ఇండ్ల పట్టాలకు ఇద్దరు వెళ్ళిపోయింది. ఎందుకంటే మాకు ఇల్లు వస్తున్నది, మాకు ల్యాండ్ వస్తున్నది, వెళ్ళిపోయినారు. వాళ్ళని తర్వాత ఫోన్ చేస్తే మాకు వచ్చింది, మాకు అలర్ట్ అయింది అని వాళ్ళు అక్కడనే ఆగిపోయారు, మళ్ళీ రాలేదు. మాకు వేరే వాళ్ళు వచ్చారు. అంటే నేను అడిగిన మరి ఇంతమందికి వచ్చిందంటే ఊళ్ళో దాదాపుగా చాలామంది ఇల్లు లేని వాళ్ళకందరూ కూడా పట్టాలు రావడం జరిగింది సార్. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న దాదాపు 1 month కింద జరిగింది. అంటే ఇప్పుడు ఈ లబ్ధిదారుల సంఖ్య బాగా ఉన్నది. మీరు అన్నట్టు ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ఒకవేళ రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఆ గెలవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టడము, తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అన్ని విధాల వసతులు, అన్ని విధాల సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు లేని పిల్లలు, ముఖ్యంగా పేద వర్గాల యొక్క పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి అమ్మ ఒడి ద్వారా కూడా వాళ్ళకు దాదాపుగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఎంతో వాళ్ళకు వస్తున్నాయి. అంటే వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం ఒక విధంగా భరిస్తున్నారు. అందుకని ఎక్కువ ఏంటంటే గ్రామ సచివాలయంతో కూడా అక్కడ ఆంధ్రలో ప్రజలందరూ కూడా గ్రామాలలో చాలా సేవలు వాళ్ళకు ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మెజార్టీ ప్రజలు ఆయన వైపు ఉన్నారు. ఇటు 2 వర్గాలలో 2 తరీకాలు ఉన్నారు. ఒక వర్గం ప్రజలే అసలే వద్దంటున్నారు, ఒక వర్గం ప్రజలే మాకు కావాలని కోరుకున్నారు. కాబట్టి ఏ వర్గం ప్రజలు ఎక్కువ శాతం ఉంటారు అంటే కావాలనుకునే వాళ్ళ వర్గం శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బీద వర్గాల ప్రజలు ఎక్కువ ఉంటారు. కాబట్టి జగన్కి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.